జ్ఞానమిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 పేతురు 1:5. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును అమర్చుకొనుడే. ఒక పెద్ద ఆఫీసరుగా చేయబడిన వ్యక్తికి ఆ ఉద్యోగ విషయము నిర్ధారించబడాలని కోరుకుంటారు. లేకపోతే తిరిగి కింద మెట్టుకు రావాల్సి వస్తుందేమో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఆఫీసర్ మెట్టును త్వరగా నిర్ధారించుకుంటారు. అది వచ్చేంత వరకు కూడా ఎంతో ప్రయాసపడతారు. ఆ విధంగానే మారు మనసు పొందినటువంటి మీరు ఆ స్థితిలో నిర్ధారణ కలిగి ఉండాలి. మీ పాత మార్గాల్లోకి తిరిగి వెళ్ళకూడదు. నీకివ్వబడినటువంటి 1 తలాంతు 5 తలాంతులుగా వృద్ధి చెందాలి. రేపటిని గురించి చింతపడవద్దు. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రతిదినము తలంపులలో, మాటలలో, క్రియలలో దేవుణ్ణి సంతోషపెట్టామనే తృప్తితో రాత్రి నిద్రకు చేరాలి. దేవుని సంతోషపెట్టే జీవితం వైపు మన గురి కలిగి ఉండాలి. పరిశుద్ధులతో స్వాస్థ్యము నీకుందని గుర్తుపెట్టుకో. సుసన్నా వెస్లీ గారు, మేడం గయోన్ అనేవారు కేవలము గృహిణులు మాత్రమే, కానీ వారు ఎంతో ఉన్నతమైనటువంటి ఆత్మీయ శిఖరాల్లో ఉన్నారు కదా. మేడం గయోన్ గారి యొక్క భర్త అత్తగారు కూడా ఆమెను ఎప్పుడూ తిడుతూ ఉండేవారు. అయితే ఆమె నిత్యము దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఆయనతో సంభాషించుకుంటూ ఉండేవారు. కాబట్టి వారి తిట్లకు సమాధానం చెప్పగల సమయం ఉండేది కాదు. మన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి ఐక్యపరచబడాలి. అబ్రహాము గారు, దానియేలు గారు, మోషే గారు పరలోకములో పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని కలిగి ఉన్నారు కదా. దేవుని గూర్చినటువంటి జ్ఞానంలో వృద్ధి చెందు. నీవు కృపలో నిర్ధారించబడ్డావా? నీవు దయలోనూ ప్రేమలోనూ వృద్ధి చెందుతున్నావా? దారి మళ్లించే ఆత్మలున్నాయి, జాగ్రత్త. కొంతమందికి ప్రాముఖ్యత కావాలి గనుక వారు స్వస్థపరిచేవారుగా ఉండాలని కోరతారు. దేవుని ఆత్మ మనలను ఆ విధంగా నడిపించదు. కొంతమంది వారి ఆత్మీయ జీవితం ప్రారంభమైనప్పటి నుండి కూడా ఎలాంటి పురోభివృద్ధి చెందరు. ఆత్మీయంగా ఉన్నత అంతస్తులకు చేరాలంటే 1 తలాంతుకు మరొక తలాంతు కలుపుకుంటూ వెళ్తూ ఉండాలి. లేకపోతే తప్పుదారిలో పోవడం సంభవిస్తుంది. సమయాన్ని వ్యర్థం చేయక సరైనటువంటి దారిలోకి రండి. నీ ప్రార్థనలు ఎదుగుచున్నాయా? పోయిన వారం కన్నా ఈ వారం ప్రార్థన శక్తి ఎక్కువైందా లేదా? దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అవి నిన్నింకా వణికేటట్లు చేస్తూ ఉన్నాయా? అలా అయితే పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి నీవు ఎదుగుతున్నావన్నమాట. ఎదుగుదాం, దేవుని కృపలో వర్ధిల్లుదాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.